మా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు జరిగింది. దీనిలో దాదాపు 135 కోట్లతో ఈ బడ్జెట్ని ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ 8 నెలల కాలంలోనే గత 4 ఏళ్లలో ఏవైతే వర్కులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రుద్రంపేట రోడ్ అయితే ఏమి, అలాగే ఇక్కడ శ్రీనగర్ కాలనీ రామ్నగర్ ఎక్స్టెన్షన్లో 80 ఫీట్ రోడ్ అయితే ఏమి, ఇవే కాకుండా అనంతపురం నగరంలో మొత్తం గత 4 ఏళ్ళలో ఎక్కడే కానీ ఒక తట్టెడు మట్టేసిన దాఖలాలు లేవు. ఏవైతే గుంతలు ఏర్పడినాయో ఆ గుంతలు మొత్తం ఈ 8 నెలల కాలంలో మొత్తం పూడ్చడం జరిగింది. అలాగే ఇక్కడైతే ఏవైతే ముఖ్యంగా సమస్యలు ఉన్నాయో డంపింగ్ యార్డ్ అయితే ఏమి, అలాగే కుక్కల బెడదైతే ఏమి, అలాగే ఆవుల బెడదైతే ఏమి, ఇవన్నీ ఈరోజు కౌన్సిల్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అవన్నీ వీలైనంత తొందరలోనే ముఖ్యంగా డంపింగ్ యార్డ్ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ లోపల ఎక్కడే కానీ ఒక చిన్న చెత్త కానీ ఒక టన్ను చెత్త కానీ ఎక్కడ కానీ ఉండకూడదని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది. దానిలో భాగంగా గత వారంలో టెండర్లు కానీ పిలవడం జరిగింది. వచ్చే ఏప్రిల్ నుంచి టెండర్లు అయిపోయిన తర్వాత ఈ వర్క్ కానీ మొదలుపెట్టేసి అనంతపురంలో డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది కానీ క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ముఖ్యంగా మరొక సైడ్ వాల్స్ అవి కానీ ఆల్మోస్ట్ 88 కోట్లతో టెండర్లు ప్రాసెస్లోకి వస్తున్నాయి. అవి కానీ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేసి వచ్చే వర్షాకాలం కల్లా ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో వస్తే సోమనాథ్ నగర్, రజక్ నగర్ అవన్నీ మనం గతంలో చూసాం, అవన్నీ కాలనీలు మునిగిపోయే పరిస్థితి. ఈసారి అలాంటి పరిస్థితి రాకోకుండా అది కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ డిపిఆర్ దాదాపు 750 కోట్లతో ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అది కానీ వీలైనంత తొందరగా మా ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అనంతపూర్కి ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే డిపిఆర్లు కానీ చేయించడం జరిగింది. ఇవి కానీ వీలైనంత తొందరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేయించేసి, ఇవే కాకుండా ఇక్కడ గత 4 ఏళ్లలో పార్కులు అయితే ఏమి, తర్వాత డ్రైనేజ్ కాలువలు అయితే ఏమి ఎక్కడే కానీ ఒక చిన్న వర్క్ కానీ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే పార్కులు వెళ్తే ఎక్కడికి పోయినా కానీ అక్కడ రిపేర్లు ఉన్నాయి, ఇక్కడ రిపేర్లు ఉన్నాయి, కనీసం ఎక్కడే కానీ 4 ఏళ్ళలో మెయింటెనెన్స్ చేసిన దాఖలాలు లేవు. అవి కానీ ఈ కౌన్సిల్లో మా దృష్టికి రావడం జరిగింది. అవి కానీ వీలైన తొందరగా పార్కులు ఇవన్నీ కంప్లీట్ చేసేసి, ఇవే కాకుండా అనంతపురంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. అవి కానీ వీలైన తొందరగా ఆల్రెడీ 40 కోట్లతో డ్రైనేజ్లు అయితే ఏమి, తర్వాత రోడ్లు అయితే ఏమి 40 కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది. అవి కానీ వచ్చే నెల 1 నుంచి వర్కులు మొదలు పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.